వెల్కమ్ టు పిఎం 7 వార్తలు. పెళ్ళంటే నూరేళ్ల పంట అనేది మామూలు సామెత కాదు. అది ఎన్నో తరాల నుండి వస్తున్న మాట. మానవ జీవితంలో పెళ్లి అనేది అత్యంత కీలక ఘట్టం. అందులో అమరికలు ఉండవు. గతంలో పవిత్ర బంధం సినిమాలో హీరో హీరోయిన్ల పెళ్లి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. అయితే అలాంటిది కాకపోయినా అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల వివాహంలో ఒక అగ్రిమెంట్ ఉంది అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. నాగ చైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల కనిపించినప్పుడు వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. పెళ్లికి ముందు నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వీరిద్దరు విడిపోవాల్సి వస్తే భరణం కింద ఆస్తిలో వాటా ఇవ్వటం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగ చైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగ చైతన్య, శోభిత ధూళిపాల సంతకాలు తీసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.